నిమిత్తం ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో ఉన్న జీవన్ జ్యోతి గారు ముందుకు వచ్చి మరి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. దైవవర్తమానంతో దేవుడు తన పరిశుద్ధాత్మ విడుదల చేసుకుని మరి ఆయన మాటలు మనకు వినిపించేలాగా సోదరు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన నా తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నా తండ్రి, నాయన తండ్రి, ఆరాధనంతట్లో ప్రభా మీ ప్రభా కాపుదలను మాకు ఉంచినందుకు నా తండ్రి మీ కృతజ్ఞతలు ఇస్తాయా. మరి ప్రభా తండ్రి అన్నీ ఉన్నప్పుడు కాదు ప్రభా, మరి తండ్రి నాయన ప్రభా, తండ్రి నాయనగో ప్రభా, ఎంత తండ్రి ఎండలో ప్రభా తండ్రి నాయన తండ్రి మీ ఆరాధన ఆగకుండా ప్రతి ఒక్క బిడ్డలోని ప్రభా మీ పరిశుద్ధాత్మ కృపని శక్తిని ఇచ్చినందుకు తండ్రి మీ కోట్లాది స్తుతులు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. ప్రభా మరి తండ్రి వాక్యం కొరకు ప్రభా దైవ సేవకులు ప్రభా వాక్యం తండ్రి మాకు చెప్పుచుండగా ప్రభా తండ్రి నా బిడ్డకి ప్రభా తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా తండ్రి. మరి ప్రభా తండ్రి ఈ ఎండల్లో ప్రభా నా తండ్రి నాయన ఇగో ప్రభా ఈ బిడ్డకి ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని ప్రభా మరి నోటికి బోరగా ఉండండి ప్రభా. మాట్లాడుతున్నది దైవ సేవకులు కాదు ప్రభా తండ్రి, ఆ బిడ్డ నోటి మీరే ఉండి మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా తండ్రి. వాక్యం వినే చెవి గ్రహించుకునే జ్ఞానము మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వాక్యం విడిచిపెట్టిన వారుగా మేము కాకుండా ప్రభా మరి తండ్రి నాయన ఇంటి వైపుకి తండ్రి మా చూపులు మళ్ళకుండా ప్రభా తండ్రి ఇప్పటి వరకు ఎలాగైతే ప్రభా మీ కృపలో తండ్రి ఓర్పు కలిగి తండ్రి మిమ్మల్ని ఆరాధించుకున్నామో తండ్రి నాయన మీ పరిశుద్ధాత్మ శక్తితో ఆరాధించుకున్నాము, అలాగే వాక్యం వినుటలో కూడా ప్రభా తండ్రి మీ ఆత్మను మాలో ఉంచమని అడుగుతున్నాను ప్రభా. మరి తండ్రి దైవ సేవకులు మీ హస్తాలకు సమర్పిస్తున్నాను తండ్రి. వాక్యం చెప్పుచుండగా ప్రభా ఎటువంటి బలహీనత బిడ్డకు రాకుండా ప్రభా బలమైన వాక్యము ప్రభా తండ్రి ఆ బిడ్డ చెప్పుటకు సహాయం చేయండి ప్రభా. నోటికి బోరగా ఉండండి ప్రభా తండ్రి నాయన. ఎటువంటి అలసట కానీ ఎటువంటి బలహీనత కానీ బిడ్డకు లేకుండా ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ దేవదూతల సహాయాన్ని ప్రభా బిడ్డకు దయచేయమని ఈ ప్రార్థన విజ్ఞాపన మీ పాదాలు చెంది పెట్టుకుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దిన వాక్య పరిచర్యలోకి వెళ్దాం. దేవుడు మరి ఇంత సమయం వరకు కూడా మనతో తోడై ఉండి ఇంత వేడిమిలో కూడా మనకు కాపుదలను అనుగ్రహించి ఆయన్ని స్తుతించేలాగా కార్యక్రమాలన్నీ కూడా మరి జరిగేలాగా దేవుడు మరి నడిపించుకున్నాడు. ఆయన యొక్క ఆరాధనది ఆయన మహిమార్థమే ఆ యొక్క కార్యక్రమాలని నడిపించుకున్నప్పుడు దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కూడా కొంత సమయం మనం ధ్యానించుకుని దేవుడు చెప్పే మాటలు ఏంటి అన్నవి మనం గ్రహించుకుని మరి ఆ వాక్యం ప్రకారంగా నడవడానికి మనం మన హృదయాల్ని సంసిద్ధం చేసుకుందాం, సిద్ధపడదాం అనేసి ఈ యొక్క దినం యొక్క వాక్య అంశము సిద్ధపాటు జీవితం. మన జీవితాల్లో మనం ఏం చేసుకోవాలండి? సిద్ధపడాలి. మనం దేవుని సన్నిధికి మనం వస్తున్నాం, రక్షణ పొంది ఉన్నాం, మారు మనసు పొంది ఉన్నాము, పశ్చాత్తాపడి ఉన్నాము, మన చేసిన పాపాలను బట్టి రక్షణలో మనం జీవిస్తున్నాము. ఆత్మీయంగా జీవించడానికి మనం దినదినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం, దేవుని సన్నిధికి మనం వస్తున్నాం, దేవుని వాక్యాలు మనం వింటూ మరి ఆత్మీయ జీవితాల్లో అభివృద్ధి చెందడానికి మనం ప్రయత్నం చేసుకుంటున్నాం. ఇదంతా మనం చేసేది ఏంటంటే యేసు ప్రభుల వారి దగ్గరికి మన పరలోక రాజ్యాన్ని మరి స్వతంత్రించుకోవటానికి ఈ లోకంలో మనం ఈ విధంగా మనం మరి దేవుని భక్తి చేయడం కానీ మరి ఆత్మీయంగా జీవించడం కానీ మనం చేస్తున్నాం. మరి ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించమన్నారు కనుక మనం ఆత్మతో మనం ఆయన్ని ఆరాధించాలి. మరి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మరి లోకంలో భక్తితో జీవిస్తూ ఉంటారు కానీ ఆత్మతో జీవించరండి. మనం చేసేదంతా కూడా భక్తి. దేవుని సన్నిధికి రావడం, ప్రార్థన చేయడం, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం, మరి పాటలు పాడడం, మరి ఇవన్నీ కూడా మరి భక్తి. అన్యజనుల్లో కూడా చాలామంది ఈ రకమైన భక్తి జీవితాలు వారు కూడా ఉన్నాయి. మనం కూడా అలాగే భక్తి జీవితాలు జీవిస్తున్నాము కానీ ఆత్మీయమైనటువంటి జీవితాలు మనం జీవించడం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు సందర్భం అది కాదు కానీ మరి ఈ మాటలు తెలియజేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రేరేపిస్తున్నాడు. మన అంశం ఏంటంటే ఈరోజు మరి కొద్ది నిమిషాలైనా మనం ధ్యానం చేసుకున్న మాటలు, 2 మాటలైనా మన హృదయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనము సిద్ధపరచుకుందాం. దేని కొరకు సిద్ధపరచుకోవాలంటే పరలోక రాజ్యానికి చేరడం కోసం మనం
మరి సిద్ధపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి మన జీవితాలు యొక్క అంతము ఎప్పుడై ఉన్నదో మనకు తెలియదు కనుక మరి ఏ దినమైనప్పటికీ కూడా మరి ఆ యొక్క అంతం అన్నది ఆయా సందర్భాల్లో ఆయా మనుషులకి మరి సంభవించడం అది తథ్యం. కనుక మనం ఏం చేయాలంటే ఏ దినాన్ని దేవుడు మనల్ని పిలుచుకుంటే మరి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం సిద్ధపడాలండి. ఏంటి చాలామంది ఏమనుకుంటారులే, నేను చాలా యవనస్తుడిని, చాలా బలవంతుడిని, చాలా శక్తివంతుడిని, నేను ఇప్పుడప్పుడే మరి మరణం అవను, నేను ఇవన్నీ నాకు అనవసరం ఇవన్నీ కూడా. అయితే చాలామంది ముసలోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సిద్ధపడాలని అనుకుంటారేమో. కానీ నేను చెప్పే మాట ఏంటంటే 80 సంవత్సరాలు ఉన్న వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి మరి ఇంకొక 20 సంవత్సరాలు బ్రతకొచ్చేమో, కానీ మరి బ్రతకొచ్చు. మరి దేవుడు ఆయుష్ ఇస్తే వారికి. మరి అలాగే 20 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మరి ఈరోజు రేపో ఎల్లుండో చావడని ఏమన్నా గ్యారంటీ ఏమైనా ఉందండి? గ్యారంటీ ఏమి కూడా లేదు. కనుక మరణము ఎప్పుడు సంభవిస్తుందో మనకి తెలియదు. దేవుని రాకడన్నా మనం చెప్పొచ్చేమో ఈ రోజు రాదో లేకపోతే రేపు రాదో. యాక్చువల్గా దేవుని రాకడన్నది అది ఎవరికి కూడా తెలియదు. రాకడ మరి ఆ యొక్క సమయాలు మరి గడియలు అవన్నీ కూడా దేవుని యొక్క చేతిలో ఉన్నాయనేసి చెప్తా ఉంటారు. దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కానీ మరి దేవుని రాకడ గురించి ఏమో, కానీ మనిషి పోకడ గురించి అది కంపల్సరీగా అది మన జీవితాల్లో అది నెరవేరుతుంది అన్నమాట, తథ్యము. కనుక ఈరోజు రేపు ఎప్పుడో మనం మరి ఈ యొక్క జీవితాన్ని అంతపరచుకోవాల్సిన అంటే ఆఖరి దినం అన్నది చూస్తూ ఉంటాం. కానీ మనం చూద్దాం, మనం మరణించినట్టు తర్వాత మనం ఏమన్నా మనం చూడగలమండి? మనం ఏమీ చూడలేము. బ్రతికున్న వాళ్ళే మరి చనిపోయిన ఆ యొక్క వ్యక్తిని చూడగలరు. ఏ విధంగా చనిపోయి ఉన్నాడు, ఏ విధమైన పనులు తర్వాత చెయ్యాలి అన్నది. మరి అపోస్తలుడైన పౌలు దెస్సలోనిక పత్రికలో చాలా చక్కగా మరి నిద్రించుతున్న వారి గురించి మరి ఇక్కడ మాటలు తెలియజేస్తున్నాడు. నాకు కూడా ఒక చిన్న డౌట్ వచ్చిందండి. ఏంటంటే నిద్రించిన తర్వాత లేకపోతే మరణం అయిన తర్వాత మరి మన పరిస్థితి ఏంటి, మనం ఎక్కడ ఉంటామో, ఎక్కడికి వెళ్తామో, మరి ఏం చేస్తామో అన్నది మనం చూస్తున్నప్పుడు. అందుకని అపోస్తలుడైన పౌలు దెస్సలోనిక సంఘం రాస్తూ ఏమంటున్నాడంటే, నిద్రించుతున్న వారి గురించి మీకు తెలియట నాకు ఇష్టం లేదు అనేసి అని అంటున్నాడు. అంటే ఇష్టం లేదని అంటే ఏంటంటే మీకు తెలియకోకుండా ఉండడం అంత కరెక్ట్ కాదు. కాబట్టి కానీ మీకు తెలియాలి, నిద్రించుతున్న వారి గురించి మీకు తెలియాలి. కనుక మరి ఇక్కడ విషయాలు రాస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభుల వారు ఏ విధంగా అయితే ఈ లోకానికి వచ్చాడో, మరి మానవ స్వరూపం ధరించుకుని ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మరి ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే నిద్రించుతున్న వారి గురించి చెప్తున్నాడు. చూద్దామండి, ఎవరైనా చదవగలరా? దెస్సలోనిక పత్రిక, మొదటి దెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవ. ముందు ఒక మాట చెప్తాను. ఈ యొక్క మాటలు మరి ఎప్పుడు చెప్తా ఉంటారంటే, ఒక నిమిషం ఆగండి. ఈ మాటలు ఎక్కువగా ఎప్పుడు చెప్తా ఉంటారంటే, ఈ వాక్యాన్ని చదివిస్తారంటే మరి చనిపోయినప్పుడు మరి శవాన్ని అక్కడ పెట్టి మరి ఈ మాటలు చెప్తా ఉంటారు. కానీ అక్కడ ఈ మాట చెప్పే ఈ మాటలు చాలా మందికి చనిపోయిన వ్యక్తికి అవి వినపడవు. మరి చనిపోయిన తాలూకా మనిషి యొక్క మరి ఆ యొక్క బంధువర్గానికైతే అవి అర్థం కావు. ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తి తాలూకా బాధలో వారు ఉండిపోవడం వల్ల ఈ మాటల యొక్క అర్థం వారికి అర్థం అవ్వదు, వినిపించుకోరు, దాన్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉంటారు. కానీ మనం ఏం చెయ్యాలంట, నిద్రించుతున్న వారి గురించి అంటే చనిపోయిన వారి గురించి మనకు తెలియడం చాలా అవసరం అనేసి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో, ఏమి చేస్తాము అన్నది ఎవరికైనా మరి ఈ యొక్క ప్రశ్న మన హృదయాల్లో తలెత్తిందండి. ఎవరికైనా చనిపోయిన తర్వాత ఏమవుతుంది, నాకు ఏం చేస్తారు? మనం ఎవరన్నా వ్యక్తి చనిపోయినప్పుడు అక్కడ మనం వెళ్తూ ఉంటాం, కార్యాలన్నీ మనం చేసేస్తూ ఉంటాం. కానీ ఒకవేళ నేనే చనిపోతే నా పరిస్థితి ఏంటి, తర్వాత ఏం చేస్తారు వీళ్ళు, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అన్న విషయం ఎవరన్నా ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా హృదయంలో? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. చదవండి.
వలె మీరు దుఃఖపడకుండుట నా చిత్తము. దుఃఖపడ నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పుదేమనగా, ప్రభు రాకడకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించుచున్న వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోవాలి. మనం ఈ యొక్క మాటల చేత మరి పౌలు ఈ యొక్క మాటలు చెప్తుండన్నమాట. చనిపోయిన వారి గురించి, నిద్రించుచున్న వారి గురించి చెప్పుచున్న మాటలు మనకేమర్థమైందో దీంట్లో చదువుకున్న దాంట్లో నాకు తెలియదు, కానీ మరి కొన్ని మాటలు మనం చూద్దాం. ఇక్కడ ఎవరు చెప్తున్నాడంటే, నిరీక్షణ లేని ఇతరుల వల్లే. మరి చనిపోయిన తర్వాత మరి ఎవరండి చాలా ఏడుస్తూ ఉంటారనమాట. చనిపోయిన వ్యక్తి నిమిత్తము ప్రలాపిస్తూ ఉంటారు కదండి. వాళ్ళందరూ ఎవరంటే నిరీక్షణ లేని వారనమాట. దేవుని యందు నిజంగా నిరీక్షణ నీకు ఉంటే, చనిపోయిన వ్యక్తిని ఒక దినాన్ని నేను కలుస్తాను, అక్కడ ఉంటాను, ఆయనతో పాటు దేవునితో పాటు నేను కూడా అక్కడికి వెళ్తాననే నిరీక్షణ మనలో ఉంటే చనిపోయిన వ్యక్తిని గురించి దుఃఖించం మనం. అందుకని ఇక్కడ అంటున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడవద్దు అంటున్నాడండి. కానీ మరి చనిపోయిన వ్యక్తి ఒకవేళ మనకి చాలా సమీపమైనటువంటి బంధువు వ్యక్తి అయితే గనక ఆ ప్రేమానురాగాలు జ్ఞాపకం వచ్చి సాధారణంగా లోకానుసారంగా మనం దుఃఖించడం కరెక్టే. మరి కొంతమంది అయితే కొన్ని నెలల తరబడి మరి ఆ యొక్క చనిపోయిన వ్యక్తి గురించి దుఃఖించడం మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు కూడా మరి ఆ యొక్క బిడ్డ గురించి చాలా రోజులు మరి దుఃఖించడం మనం చూసాం కదండి. మరి అలాగే చాలామంది ఈ లోకంలో మరి చనిపోయిన వ్యక్తుల గురించి దుఃఖపడుతూ ఉంటారంట. అందుకనే పౌలు చెప్తూ ఉంటున్నాడు, మనం నిరీక్షణ లేకోకుండా ఉండకోకుండా మన దేవుని యందు నిరీక్షణ కలిగి మనం ఉండాలి. ఏ నిరీక్షణ కలిగి ఉండాలి? ఈ చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏం చేస్తామంటే చూస్తున్నాం, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అంటే చనిపోయిన వారిని గూర్చి మీకు తెలియకోకుండా ఉండడం అంత కరెక్ట్ కాదు. మీకు తెలియాలన్న విషయం అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మరి ఈ నిద్రించుచున్న వారి గురించి, చనిపోయిన వారి గురించి మనం అందరం మెలకువగా ఉండగానే, అంటే మనం అందరం చనిపోక ముందే మరి ఆ చనిపోయే విషయం గురించి మనం చాలా సావధానంగా, ఈవేళ కరెంటు లేదు అయినప్పటికీ కూడా మరి సావధానంగా మనం వినే పరిస్థితులు మనకి ఇప్పుడు ఉన్నాయి. మరి అదే చనిపోయిన వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి ఉంటే ఈ యొక్క మాటలు ఒకవేళ వాక్యాలు చెప్తున్నా కూడా మనం వినే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయండి. కనుక ఏమంటాడంటే, చనిపోయిన వ్యక్తిని గురించి మనకు తెలియాలన్నమాట. చనిపోయిన వ్యక్తి గురించి ఇంకా అతనికి ఏం తెలియవలసిన పరిస్థితులు అక్కర్లేదండి ఆయనకి. ఎందుకంటే ఆయన చనిపోయాడు, ఆయన సమయం అయిపోయింది. కానీ మరి చనిపోయిన వ్యక్తుల గురించి, నిద్రించుచున్న వారిని గురించి మనము తెలుసుకోవాలంట. మనం తెలుసుకుని మనం ఏం చేయకూడదండి, దుఃఖపడకూడదంట. మరి ఎందుకంటే మనం దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. నిరీక్షణ లేని ఇతరుల వలె మనం దుఃఖపడకూడదనేసి అంటున్నాడు. నిద్రించుచున్న వారిని గూర్చి చెప్తా ఉంటున్నాడు. ఇది నిద్ర మరి రెండు రకాలైన ఇద్దరు మరి వ్యక్తులు నిద్రపోవడం. ఒకరు ఎవరంటే ప్రభువుని అంగీకరించిన వారు మరణించడం, నిద్రించడం. మరి ప్రభువును తెలియకోకుండానే మరి మరణించడం, నిద్రించడం ఇక్కడ మనం చూస్తాం. అందుకని కింద అంటాడు, పైన ఏమన్నాడంటే నిద్రించు వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని చెప్తున్నాడు. కానీ కింద ఏమంటాడు 14వ వచనంలో, యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకున్నాడు. అంటే మరి ప్రభువును ఎరక్కోకుండా మరి నిద్రించిన వారు ఎక్కడికి వెళ్ళిపోతారని, వారు పాతాళ లోకంలోకి వెళ్ళిపోతారు. పాతాళంలో మరి ప్రభువును తెలుసుకొని నిద్రించిన వారు ఎక్కడికి వెళ్తారని, పరలోకానికి వెళ్ళిపోతూ ఉంటారు అందరూ అంటారు కదండి. మరి
ప్రభువునందంటే ప్రభువును తెలుసుకొని చనిపోయిన వారు ఆయన యొక్క దేహము ఇక్కడ భూమిలో పాతి పెడతారు. తర్వాత ఆయన యొక్క ఏమి వెళ్ళిపోతుందండి, అక్కడి నుంచి ఆయన ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఒక విషయం చూద్దాము. యేసు ప్రభుల వారు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, అపోస్తలుడైన పౌలు చాలా మర్మమైన రీతిగా ఈ మాటలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే 14వ వచనంలోనే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించు వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చుననేసి ఇక్కడ మాట చూస్తున్నాము. మరి ఇంకొక మాట తెలియజేస్తాను. ఎందుకంటే ఏ రీతిగా మరి యేసు ప్రభు వారు చనిపోయారు. యేసు ప్రభులు వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మరి ఆయన సమాధిలో నుంచి లెగిసిపోయాడండి. లేచిపోయాడు. మధ్యలో ఒక సన్నివేశం జరిగింది, ఎవరికైనా గుర్తుందంటే అది యేసు ప్రభు చనిపోయిన తర్వాత సువార్తను ప్రకటించాడు. ఎవరైతే చెప్తున్నారండి, చెరగా పట్టుకొని అయ్యగారి యొక్క మాట చెప్తా ఉండేవారు. మరి ఆయన చెప్పినప్పుడు చెరనుగా పట్టుకొని అంటే యేసు ప్రభుల వారు చనిపోయిన తర్వాత కింద పాతాళ లోకం అడుగుకి భూమి అడుగు భాగాల్లోకి దిగాడనేసి పరిశుద్ధ గ్రంథంలో వాక్యంలో ఉందని నేను చెప్పడం కాదు. ఎఫెసీ గ్రంథం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 8వ వచనంలో చూస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభుల వారు ఏ విధంగా చనిపోయారో మనం కూడా ఆ విధంగానే చనిపోతాం. యేసు ప్రభుల వారు ఏ విధంగా తిరిగి లేస్తారో ఆ విధంగానే మనం కూడా తిరిగి లేస్తాం. కనుక మరి ఈ సన్నివేశం చాలా అవసరమైందండి. చదువుతారా? చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలోనికి దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడనై ఉన్నాడు. మనమందరము చాలమ్మా, ఎంతవరకు చాలు. చూసారు కదా, ఇక్కడ యేసు ప్రభుల వారు చనిపోయిన రోజునే 3 రోజులు సమాధిలో లేడండి. అక్కడ ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడ ఆ భూమి అడుగు భాగాల్లోకి క్రింది భాగాల్లోకి దిగి వెళ్ళాడంట. అందుచేత ఆయన ఆరోహణము చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించి చెరగా పట్టుకోవటానికి మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే క్రింది భాగములకు, భూమి యొక్క క్రింది భాగములకు దిగినని. ఇంకా క్రింది భాగం దగ్గర 2వ నెంబర్ వేసారండి ఫుట్నోట్లు. అది ఏమన్నాడంటే మొదట అనేసి, అంటే భూమి యొక్క అడుగు భాగము మొట్టమొదట భాగంలోకి ఆయన యేసు ప్రభుల వారు చనిపోయిన తర్వాత కిందకి దిగి వెళ్ళాడంట. దేనికి దిగి వెళ్ళాడండి? చెరనుగా పట్టుకొని తీసుకుని వెళ్ళడానికి. మరి చనిపోయిన తర్వాత మనం ఇందాక ఏమనుకున్నామండి? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతామని అన్నారు? పరలోక రాజ్యానికి, తిన్నంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానన్న. మరి ఇంకేమి లేవండి మనకి. దేవుడు తీర్పు అంటారు కదండి, న్యాయ తీర్పు అని అంటారు, మరి ధవళవర్ణ సింహాసన తీర్పులు అంటారు. ఇవన్నీ కూడా తీర్పులన్నీ ఉన్నాయండి. ఇవన్నీ ఏమీ జరగకోకుండా నువ్వు పుట్టి పెరిగావు, రక్షణ పొందావు అనేసి నువ్వు చనిపోగానే నీ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోదండి. ఆదాము కాణించి మరి యేసు ప్రభులు వచ్చే వరకు ఎంతమంది అయితే చనిపోయారో, చనిపోయిన అందరూ కూడా ఆ భూమి కింద భాగంలో చెరలో ఉన్నారు. వాళ్ళు యాక్చువల్గా మరి ఏమంటారంటే దాన్నే మరి యేసు ప్రభు వారి భూలోకానికి రాకముందు దాన్ని పరదేశు అంటారనేసి బైబిల్ పండితులు చెప్తూ ఉంటున్నారు. ఒకవేళ అది రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, ఏమో. కానీ మరి యేసు ప్రభుల వారు కింద భూభాగంలోకి దిగి మరి ఆ చనిపోయిన యొక్క ఆత్మలన్నింటిని కూడా పట్టుకొని తీసుకుని పైకి తీసుకొచ్చినట్లుగా చరణ తీసుకుని ఆయన ఆరోహణం అయ్యాడనేసి ఇక్కడ మన వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి అలాగే మరి దొంగ వేషం సిలువలో, మరి యేసు ప్రభు సిలువలో ఉంటున్నప్పుడు దొంగతో ఏమంటాడంటే, నువ్వు నేడు నాతో కూడా పరదైసులో ఉంది అంటాడు. పరదైసులో కూడా, ఇది కూడా మరి బైబిల్ పండితులు ఏం చెప్తున్నట్టు ఒక మాట, ఆ మాట చదువుదాం ఒకసారి. ఇంతకన్నా మంచిది లోకా సువార్త 23వ అధ్యాయంలో ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, అమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనకు చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఏ తప్పిదము చేయలేదని చెప్పి
ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. హల్లెలూయా. చూశారు కదండి, ఈ యొక్క సిలువలో రెండవ దొంగ మరి పశ్చాత్తాపడినప్పుడు యేసుప్రభుల వారు నీవు నాతో కూడా పరదైసులో, మరి చనిపోయిన తర్వాత యేసుప్రభుల వారు ఆరోహణమై వెళ్ళిపోలేదు కదండి, పునరుద్ధానం అయిపోయి వెళ్ళిపోలేదు. మరి ఆయన ఎక్కడున్నాడండి? పరదైసులో ఉన్నాడు. ఆ దొంగను కూడా మరి ఆ రోజే చనిపోయిన దొంగను కూడా మరి పరదైసులోకి తీసుకెళ్ళాడంట. మరి బైబిల్ పండితులు చెప్తా ఉంటారు, ఎందుకు దొంగనే మరి పరదేశంలోకి తీసుకువెళ్ళవలసిన అవసరం ఏమొచ్చిందని అంటే చెప్తున్నారు, మరి ఆదాము మొదలుకొని యేసు ప్రభువు చనిపోయే దినం వరకు కూడా ఎన్ని ఆత్మలైతే ఆ పరదేశంలో ఉన్నాయో వారందరికీ ఈ దొంగను తీసుకెళ్ళి, మరి వీళ్ళందరూ కూడా అంట మోసే, దావీదు, మరి ఇంకా అలాగే యెషయా, వీళ్ళందరూ కూడా యేసు ప్రభువుని గురించి ప్రవచించారండి. ప్రవచనాల రూపంగా మరి పరిశుద్ధ గ్రంథంలో రాశారు. మరి కన్య మరియకి గర్భంలో మరి యేసు ప్రభు జన్మిస్తాడు, ఈ లోకానికి వస్తాడు, మరి శ్రమలు పడతాడు పాపుల నిమిత్తము, మరి చనిపోతాడన్న విషయాలన్నీ కూడా వాళ్ళు రాశారు, దావీదు, యెషయా అనగా. కానీ యేసు ప్రభుని వాళ్ళు చూసారండి, వాళ్ళు యేసు ప్రభుని చూడలేదు వాళ్ళు. అయితే ఏమంటారంటే యొక్క బైబిల్ పండితులు, మరి ఈ దొంగని తీసుకుని నేడు నాతో కూడా పరదేశంలో ఉందన్నందుకు ఆ యొక్క దొంగను కిందకు తీసుకెళ్ళాడంట. ఆ దొంగ యేసు ప్రభు పుట్టిన సమయంలో లేక పెరిగే సమయంలో ఈ లోకంలో ఉన్నాడు. యేసు ప్రభుల వారు పడిన శ్రమలు, ఏ శ్రమలైతే భరిస్తున్నాడో ఆ శ్రమలు భరించే సమయంలో ఈ దొంగ చూశాడండి. అంతేకాకుండా శిలువ మీద నుంచి ఆయన్ని ఏ విధంగా గాయపరిచారో, ఏ విధంగా మరి ఆయన మరి శ్రమ పెట్టారో, ఆ శ్రమలన్నీ కూడా ఆ దొంగ చూశాడు. కనుక ఆ దొంగని పరదేశంలోకి నేడు నాతో కూడా పరదేశంలో నువ్వు ఉందని పరదేశంలోకి తీసుకెళ్ళిన తర్వాత మరి ఆ యొక్క ఆదాముకి, అవ్వకి, లేక వారి మరి ఆ నోవాహు గారికి, మరి ఈ భక్తులందరికీ కూడా, ప్రవక్తలందరికీ కూడా మరి ఈ దొంగను చూపించి ఈ దొంగ సాక్ష్యం చెప్తున్నాడంట. అవును, ఈయనే యేసు ప్రభు. వీరందరూ యేసు ప్రభు గురించి రాశారు, కానీ యేసు ప్రభు అంటే ఎవరు వాళ్ళు చూడలేదండి. యెషయా చూడలేదు యేసు ప్రభు ఎలా ఉంటాడో. మరి ఆయన మరి ఈ దొంగ పరదేశంలోకి వెళ్ళి ఆత్మలన్నిటితోటి ఈయన మన కొరకు లోకానికి వచ్చిన ఆయన, మరి ఈయన మన నిమిత్తం అనేకమైన శ్రమను పడ్డాడు. మరి ఈ విధంగా సిలువ వేయబడ్డాడు, నాతో పాటు నాకు రక్షణనిచ్చాడు, ఈయనే యేసు ప్రభు అనేసి అక్కడ ఉన్న ఆత్మలన్నిటికీ మరి తెలియజేసినట్లుగా, సాక్ష్యం చెప్పినట్లుగా మరి మనం తెలుసుకోవచ్చు. మరి దొంగ గురించి ఈ విధంగా మనం తెలుసుకుంటున్నాము. మరి ఇంకొక మాటను చూద్దాం. మరి పరదేశు గురించి మరి సిద్ధపాటు, ఏ విధంగా మరి చనిపోయిన తర్వాత మన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుందన్న విషయం గురించి కూడా మనం కొంచెంగా మనం తెలుసుకుంటున్నాము. లోకా సువార్తలో మనందరికీ తెలుసు. మరి ఎవరంటే ధనవంతుడు లాజరు గురించి. ధనవంతుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, లాజరు ఎక్కడ ఉన్నాడు అన్నది మరి లోకా సువార్త 16వ అధ్యాయము మరి 22వ వచనం నుంచి మనం చూద్దాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనకు నీళ్లలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగనే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొను. చాలు, చూసారు కదా, ఇక్కడ పాతాళం గురించి ఇక్కడ చూస్తున్నాం. అంటే పాతాళం అన్నదే ఉన్నదండి, అది భూమి అడుగు భాగములలో పాతాళం ఉంది. ఈ యొక్క ధనవంతుడు యేసు ప్రభుని నమ్ముకోలేదు. యేసు ప్రభుని నమ్మకోకుండా చనిపోయిన వారందరూ కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే పాతాళ లోకంలో ఉంటారన్నమాట. అక్కడ బంధింపబడి అక్కడ ఉంటారు. మరి ప్రభువుని నమ్ముకునే వాళ్ళందరూ కూడా
మరి అబ్రహాము ముందు ఆనుకున్నట్టుగా లాజరు ఇక్కడ మనం చూస్తున్నాం. మరి అబ్రహాము ఎక్కడున్నాడంటే పరదేశులో ఉన్నాడండి. పరదేశులో ఉన్న అబ్రహాం మనం చెప్పొచ్చు పరదేశుకి పాతాళానికి మరి మధ్యలో ఒక అగాధం ఉన్నది. మధ్యలో ఇక్కడ చూడొచ్చు చదువుకున్న భాగంలో మరి అబ్రహామును పంపించమని లాజరును పంపించమని అబ్రహాముతో చెప్తున్నప్పుడు ఈ యొక్క ధనవంతుడు అక్కడ వారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి ఉండదు, ఎందుకంటే మధ్యలో అది ఒక పెద్ద అగాధం ఉంటుంది కనుక అనేసి చెప్తా ఉంటున్నారు. కనుక ప్రభువుని నమ్ముకున్న వారు పరదేశంలోకి వెళ్తారు, ప్రభువుని నమ్ముకునే వారు పాతాళంలోకి వెళ్ళిపోతారు అనమాట. కనుక మన ఈ మాటలు ఎందుకు ఈరోజు మన మధ్యకి దేవుడు తీసుకొని వచ్చాడంటే చాలా మంది చనిపోయే వరకు కూడా మరి లోకంతో మరి జీవిస్తూ ఉంటారు, లోకంతో స్నేహం కలిగి ఉంటారు. కానీ చనిపోయిన తర్వాత ఏమవుతుంది, మన బ్రతికి ఎలా ఉంటుంది అన్న విషయం ఎవరు కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. కనుక ఇక్కడ ఈ యొక్క మాటను ముందుకి తీసుకురావడం జరుగుతుంది. కనుక మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి ఇక్కడ పాతాళంలో ఉంటున్నారు, దేవుని నమ్మని వారు పాతాళ లోకంలోకి, మరి దేవుని నమ్మిన వారు మరి పరదేశంలోకి ఉన్నారు. ఎంత చెప్పాను, మరి యేసు ప్రభు చనిపోయి పరదేశంలోకి వెళ్ళే వరకు కూడా మరి భక్తులందరూ కూడా ప్రవక్తలందరూ కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే ఈ చెరగా పట్టుకొని వీళ్ళందరినీ తీసుకుని మరి పైకి వచ్చాడంట యేసు ప్రభు. పైకి వచ్చి ఆయన 3వ ఆకాశంలో ఈ యొక్క ఆత్మలన్నిటిని కూడా అక్కడ పెట్టారనమాట. యేసు ప్రభు లెగిసిన తర్వాత మరి ఆ పరదేశం అన్నది కిందన లేకోకుండా మరి పైన ఆకాశంలో 3వ ఆకాశంలో పెట్టి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కావాలంటే మనం దీని రెఫరెన్స్ ఒకటి మనం చూద్దాము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో పౌలు ఇలా చెప్తా ఉంటాడు. 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు 3వ ఆకాశం గురించి యేసు ప్రభుల వారు 3వ ఆకాశానికి 2 కొరింథీ 12వ అధ్యాయం అండి 1 నుంచి 4 వచనాల వరకు. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనుకోబడెను. అతడు శరీరముతో కొనుకోబడెను అని నేను ఎరుగుదును. శరీరము లేక కొనుకోబడెను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుకోబడి వచింప సత్యము కాని మాటలను వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదుననేసి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుకోబడిన. అతడు శరీరంతో కొనుకోబడను, మరి నేను ఎరుగను. శరీరం లేక కొనుకోబడి నేను అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోకి కొనుక్కోబడెను అని ఉంది. మరి బైబిల్ పండితులు ఏం చెప్తా ఉంటారంటే ఈ పరదేశ అన్నది మరి యేసు ప్రభుల వారు రాకముందు మరి భూమి అగాధములో భూమి క్రింద ఉన్నదంటుగా మరి తెలియజేస్తూ ఉంటున్నారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత చనిపోయి కిందకెళ్ళి చరణగా పట్టుకొని మరి యొక్క ఆత్మలన్నిటిని తీసుకొని మరి ఈ 3వ ఆకాశానికి తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ కొనుక్కోబడనని మరి ఈ యొక్క ఆత్మలు మరి మన మనుషులకి ఏముంటాయంటే శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. కానీ చనిపోయిన తర్వాత శరీరము భూమిలోకి వెళ్ళిపోతుంది, మరి ఆత్మ మరి దయచేసిన దాని దగ్గరికి వెళ్తుందని చెప్తున్నాం, పరదేశంలోకి వెళ్తుందని చెప్తున్నాం. మరి కొంతకాలం అయిన తర్వాత మరి మరి 2వ రాకడలో మరి యేసు ప్రభుల వారు రావడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఎంత చదువుకున్న మరి భాగంలో దశలోనిక పత్రిక మరి ఇంకా పూర్తిగా చేయలేదండి. దశలోనిక పత్రికలో మనం చూస్తున్నాము యేసునందు నిద్రించువాని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టి యేసు ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్పాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు అని అంటున్నానండి. అంటే క్రీస్తునందు చనిపోయిన వారు
ఏంటంటే మొదట ఎలా లేచిపోతారండి వాళ్ళకాళ్ళు? క్రీస్తుతో కూడా లేచి క్రీస్తుతో కూడా. క్రీస్తు ఎక్కడి నుంచి వస్తున్నాడండి? ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగు వస్తా ఉంటున్నాడండి. ఆత్మలు ఎక్కడున్నాయి? మరి సమాధిలో నుంచి మరి మృతులైన వారు మొదట లేస్తారంట, సజీవులైన వారు తర్వాత ఆయన ఎదుర్కొనడానికి వెళ్తామంటున్నారు. మరి సమాధిలో మనకు మరి లేవం కదండి. ఆత్మ మరి భూమిలో పాతిపెట్టుబడిన యొక్క శరీరానికి దేవుడు మరలా మరి జీవాన్ని ఇవ్వాలి, ఆత్మని ఇవ్వాలి. మరి ఆ విధంగానే దేవుడు యేసుప్రభుల వారు కూడా మరి ఏ విధంగా చనిపోయి తిరిగి లేచాడో మాదిరి చూపించాడండి. యేసుప్రభుల వారు కూడా ఏమయ్యాడంటే చనిపోయి మరి సమాధిలో పెట్టబడిన తర్వాత ఆయన భూమి కింద భాగాల్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వచ్చి మరి మూడవ దినాన్నే మరి మహిమ శరీరం ధరించుకుని మరి ఆయన లేవడం చూడడం మనం చూస్తూ ఉంటాం. అట్టి రీతిగా మనం కూడా సమాధిలో నుంచి మహిమ శరీరాలని ధరించుకుని పైకి వస్తాం. దేవుడు మనకి ఏమిస్తాడంటండి? మహిమ శరీరాలు ఇస్తాడంట. అంతేకాకుండా ఇక్కడ ఏమన్నాడంటే మరి సజీవమై నిలిచి ఉంటూ మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలంకు మేఘముల మీద మనం కొనుక్కోబడతా ఉంటామన్నామండి. చూసారు కదా ఈ పరదేశు గురించి. ఈవేళ చెప్పబడిన మాటల్లో కనీసం 3-4 మాటలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే పరలోకము, పరదేశం, పరదేశు అండి, పాతాళము, నరకము. మరి ఈ విషయాలు మనకి జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. ఇవన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చే బాగా ఆ యొక్క స్థలాలు అనేసి మనం తెలుసుకుందాం. మరి ఆ యొక్క యేసు ప్రభుల వారు ప్రధాన దూత శబ్దంతో దేవుని బూరతో వచ్చినప్పుడు మరి మనం మహిమ శరీరాలని యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే మహిమ శరీరం ధరించుకుని లేచాడో మనం కూడా మహిమ శరీరాలు ధరించుకుని మరి ఆయన్ని ఎదుర్కొనటానికి మనం ఏకంగా ప్రభువుని ఆకాశ మండలం మేఘముల మీద మనం కొనుక్కోపడతాం అనేసి తెలియజేస్తున్నాం. కనుక చనిపోయిన వారి గురించి మనకి కొంత అవగాహన మరి పూర్తిగా రాలేదు, కానీ ఇంకా కొంత ఉంది. ఇంకా సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. మరి పరదేశులో మరి జీవ వృక్ష ఫలాలు ఉంటాయి అనేసి ఒక మాట ఉంది. మన ప్రకటన గ్రంథంలో చదువుతుంటే 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే మరి జీవ వృక్ష ఫలాలు పరదేశులో ఉంటున్నాయి అంటండి. చివరిగలవాడు ఆత్మ సంగమతో చెప్పుచున్న మాట వినును గాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనివ్వండి. చాలండి. జీవవృక్ష ఫలాలు మరి ఎక్కడదండి? ఇది యాక్చువల్గా జీవవృక్షం అన్నదే ఆదికాండంలో ఉంటారు. ఈ జీవవృక్షం ఏదైనా వనంలో మరి జీవవృక్షాన్ని చెట్టుని అక్కడ పెట్టి వారికి తినొద్దనేసి చెప్పిన మరి ఆదాము అవ్వలు ఒకవేళ వీళ్ళు మంచి చెట్టలు తెలివినిచ్చి దాన్ని తిన్నారు, ఒకవేళ చెయ్యి చాపి జీవవృక్ష ఫలాలు కూడా తింటారేమో అనేసి వారు అక్కడి నుంచి వాడిని బయటికి పంపించి కెరూబుల్ని పెట్టి కటక జ్వాలను అక్కడ ఏదైనా వనానికి పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఏ జీవవృక్ష ఫలాలు అయితే తిననివ్వకుంటున్నారో మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెప్తాడు, అదే జీవవృక్ష ఫలాలని నేను మీకు భుజింపనిత్తును అనేసి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క చనిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తా ఉంటామో మనం అర్థం చేసుకోవాలి. కనీసం ఈ విషయాలు తెలుసుకుని అయినా కూడా మనము మన జీవితాల్ని మనం సిద్ధపాటు చేసుకోవాలి. దేని గురించి సిద్ధపాటు చేసుకోవాలంటే మరణము గురించి, మరణం అవ్వడానికి మనం సిద్ధపడాలండి. ఏ దినము ఏ సమయంలోనైనా మనకు మరణం సంభవించినట్లయితే మనం ఎక్కడికి వెళ్తాం, ఏ విధంగా మరి భూమిలో పాత పెడతాం, ఏ విధంగా పరదేశంలోకి వెళ్తాము, ఏ విధంగా యేసు ప్రభుల వారు మరి తిరిగి వచ్చి మనల్ని తీసుకుని మరి రెండో రాకడలో ఆయన కిందకి రావడం, రెప్పపాటు కాలంలో మనం ర్యాప్చర్ అవ్వడం, ఎత్తపడడం, ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవాల్సిన అవసరత చాలా ఉందండి. మరి తర్వాత 7 ఏండ్ల శ్రమ దినాల గురించి మనకు తెలుసు. శ్రమకాలము సంభవించదు, 7 ఏండ్ల శ్రమకాలము. ఆ శ్రమకాలం తర్వాత మరి 1000 ఏండ్ల పరిపాలన. యేసు ప్రభుల వారు ఏ విధంగా అయితే ఏ స్థలంలో నుంచి అయితే ఆరోహణమయ్యాడో అదే స్థలంలో మళ్ళా మరి దిగి ఆయన కాలును మోపి మరి 1000 ఏండ్ల పరిపాలన మనకి అందిస్తారన్నది కూడా మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఆ 7 ఏండ్ల శ్రమకాలంలో మనం ఏ విధంగా మరి అది నిజంగానే అది ఉగ్రత దినం అంటండి. ఒక కీర్తనకారుడు ఒక పాటను రాశాడు, మరి అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు అనే పాటనే చిన్న పల్లవి పాడి మనం ముందుకు వెళ్దాం.
అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, సూర్యుడు భూకంపం కలిగే రోజు, దిక్కులే కారచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే యోధుడు లేడు, అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసిలే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంక దొర్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే అదే ఆ రోజు. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో, బలము చూసి జన్మ పడుకుమా, బలము చూసి తెగ పడుకుమా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే అదే ఆ రోజు. ఆ యొక్క ఉగ్రత రోజుని మరి యొక్క 7 ఏండ్ల శ్రమల కాలంలో మనం ఏ విధంగా ఉంటామో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఎటువంటి శ్రమలనైనా దేవుని నిమిత్తము మనం భరించినట్లయితే మరి యేసు ప్రభుల వారి యొక్క 1000 ఏండ్ల పాలనలో మనందరం కూడా సంతోషిస్తాం. కనుక మరి చనిపోయిన తర్వాత ఏ విధంగా మన ఆత్మ పరదేశంలోకి వెళ్తాదో, దేవుడు మరి 2వ రాకడలో మరి వచ్చి ఆ పరదేశం నుండి మనల్ని మరి వెంట పెట్టుకొని మధ్యాకాశంలోకి వస్తారు. 3వ ఆకాశంలో మరి నుండి మరి ఆయన మనందరికీ కూడా మరి తీర్పును తీరుస్తాడు. మరి అంతేకాకుండా ప్రభునందు ప్రభునందు భయభక్తులు కలిగి జీవించి నిద్రించిన వారికి ఆయన మంచి బహుమానాలు కూడా ఇస్తాడనేసి చూస్తున్నాం. కనుక ఈ యొక్క మాటలు మరి మన వినికిడికి, మన హృదయానికి ఆశీర్వాదకరంగా దేవుడు చేయలాగన మరి మాటలు ముగిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును సర్వశక్తి కృపానిధి కరుణా సంపన్న కృపకర మా దేవ, నీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనం స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక ప్రభా, ఇంతవరకు మా తోడైండి మమ్మల్ని కాపాడి మమ్మల్ని నడిపించిన గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ఆరాధనలో నువ్వు మధ్య నుండి మా ప్రభా నీ పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో నీ కార్యాలు జరిగించుకున్నందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక మందికి ప్రభా సాక్ష్యాలు తెలియజేశారు, నిన్ను పాడారు, నిన్ను కీర్తించారు మా తండ్రి, నిన్ను ప్రార్థించారు మా ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. అలాగే నీ వాక్య ధ్యానంలో కూడా మీరు ఉన్నారు. ఇదిగో మా ప్రభా, మేము చనిపోతే మేము ఏమవుతామనే యొక్క మరి ఆ క్లారిటీని మాకు అనుగ్రహించినందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీకు ఉన్నాను మా ప్రభా. కనుక మా తండ్రి, మేము దేని ఏ సమయంలో కూడా మరి మాకు మరణం సంభవించినప్పటికీ కూడా మేము సిద్ధపాటు కలిగి ఉండి నీ రాజ్యంలో ప్రవేశించే వారుగా ఈ లోకంలో సిద్ధపడుట్లో సహాయం చేయమని కూడా అడుగుతున్నాం. మీకు స్తోత్రాలు. ఏమైనటువంటి వాక్యాలు మన హృదయంలో ఫలభరితంగా చేయమని కూడా అడుగుతున్నాం. మీకు స్తోత్రాలు. మా తండ్రి, నువ్వు 2వ రాకడలో నువ్వు రాబోతుండగా మేము తండ్రి మా ఎత్తబడే సంఘంలో మేము ఉన్నట్లో సహాయం చేయండి మా తండ్రి. మీకు స్తోత్రాలు. దానికంటే ముందుగా ఒకవేళ మాకు మరణం సంభవించినట్లయితే మీ రాజ్యంలో మేము ప్రవేశించే వారంగా మాకు మా యొక్క జీవితాలు నట్టి రీతిగా మమ్మల్ని నడిపించమని కూడా అడుగుచు ఈ కొద్ది ఎన్నికలు మా కొరకే తిరిగి రానన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం దయచేయండి, మా రుణస్తుల్ని క్షమించిన ప్రకారం మనం అనుసరించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవన్నావు తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును
శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములమీద వర్షింపచేయుమేశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము ఈ మహిమేగ కుమ్మరించుము దేవా కమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి.